అండి అందరికీ నమస్తే. మీ పద్మలో స్వాగతం. పద్మ గారు ఈరోజు ఎక్కడ ఉంది చెప్పరా? అది మామిడి తోటలో ఉన్నాను. మామిడికాయ కాయ కొట్టిస్తున్నాను అనమాట. ఆవకాయ కాయ చెప్పాను కదా, చెట్లు అమ్మో వెనక్కేలా తిప్పాలి, దీన్ని తిరగదనమాట. మామిడికాయల తోటలో ఉన్నాను. ఇవన్నీ చాలా భలే ఉంటుంది, అసలు చల్లగా ఉంది. అన్నీ చిన్న రసాలు, పెద్ద రసాలు, బంగినపిల్లకాయలు, సువర్ణ రేఖ, మళ్ళీ ఇంకేంటి కొత్తపిల్ల కొబ్బరి, పండురోరు మామిడి, కొత్తపిల్ల కొబ్బరి మెయిన్గా మంది. ఇదేమో మెంతి మాగైకి, అదేమో అది వాళ్ళ కత్తిపేటతోటి ఎన్నాళ్ళో తెలియక తింగరదాన్ని పట్టుకెళ్ళి ఓవర్ బ్రిడ్జ్ డౌన్లోని కొట్టించేసేదాన్ని మొక్క. ఈసారి ఇక్కడ కోయిస్తున్నాను అలా కత్తిపేటతో. పూర్వం అలాగే కదా కోసుకునే వాళ్ళు కాయలు. ఇవన్నీ ఆవకాయ అనమాట. చాలా బాగుంది కదా. ఇవి సువర్ణ రేఖలు. అమ్మ చల్లగా ఉంది, మబ్బేసేసింది. అలా ఎండ వస్తుందో రాదో, నా మొక్కలు ఎండుతాయో ఎండవో. ఎంత బాగుంది చూసారా, గెస్ట్ హౌస్ కట్టుకున్నారు ఇలా తోటలో. మా చుట్టాలు తినండి. ఇది ఓల్డ్ మామిడికాయలు ఉన్నాయి. ఇవి బంగినపిల్లకాయలు చూసారా ఎంత బాగున్నాయో. ఇలా చెట్లకు చేతికి అందేసినాయి, ఎవరు ముట్టుకోరు, కోయరు. అసలు భలే ఉన్నాయి కదా. ఈరోజు అలా కత్తిపేటతో కోయించేసి తెలియక మొక్కలు కొట్టించేసేదాన్ని అండి రోజు ఆవకాయ పట్టినప్పుడల్లా. ఈసారి మనకి తెలిసి కత్తిపేటతోటి కోయించుకుంటున్నాం. ఓకేనా? ఏ పనైనా చేయించేస్తుందండి పద్మ గారు దర్జాగా కదా. ఏ పనైనా చేయించేస్తాను మగోళ్ళలాగా. బండి వేసుకుని ఇంటికాడి నుంచి పట్టుకొచ్చేసాను తోటలోకి. కాయలు కడిగేసి నిన్న కొన్నాను, నీళ్ళల్లో కడిగేసుకుని శుభ్రంగా బాగు చేసేసి తెచ్చేసాను. ఇది గెస్ట్ హౌస్. ఇక్కడ వాచ్మెన్లు ఉండటానికి రైతులు వీళ్ళకి ఫ్యామిలీని ఇచ్చారు ఇల్లు. వాళ్ళకి చూడండి ఎంత బాగా కట్టించారు ఇల్లు. ఇది ఓనర్స్ది, ఇదేమో పని వాళ్ళకి. భలే ఉందే. ఓకేనా? ఇంటికి వెళ్ళబుద్ది అవుతుంది. ఏసీ వేసుకుని కూర్చుంటున్నాం ఇంట్లో, అపార్ట్మెంట్లో. ఎంత చల్లగా ఉందో చూడండి ఇక్కడ హాయిగా. ఓకే, బాయ్ బాయ్.